ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పొచ్చుగా. ఒక డైలాగ్ అందరి కోసం. కత్తి వాడడం మొదలెడితే నాకన్నా ఇంకెవరు బాగా వాడాడు. మన కోసం ఏమేమి రెడీగా ఉన్నాయి ముందు? అచ్చా, బ్లాక్ రైస్ ఇవి మంచిదా? ఇంకెక్కడ చూడలే నేను ఇప్పటిదాకా. ఇవి రెడ్ రైసా? ఓకే. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను చింతూరులో ఉన్నా. చింతూరు నుంచి మారేడుమిల్లి అయితే 57 అనుకుంటా, 57 కిలోమీటర్స్ ఉన్నాయి. ఈరోజైతే కోతులు, పులులు, సింహాలతో పోరాడదాం ఒకవేళ ఉంటే. సరే ఇంకా స్టార్ట్ అవుదాం. పొద్దున 5:40కి ఏమో లేసా, మొత్తం రెడీ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో యాక్చువల్గా మీకు చెప్పాలి, సో ఒక అన్న కలిశారు, ప్రకాష్ అన్నాను. ఈ గేవ్ మీద షెల్టర్. సో అక్కడి నుంచి మనం స్టార్ట్ అవుదాం. సిగ్గు మనోడికి. ఇఫ్ యూ కెన్ సీ, కనిపిస్తుందా లేదు సన్లైట్ దగ్గర. కనిపిస్తుందా లేదా? స్టార్ట్ అవుతాం ఇప్పుడు. ముందుంటుంది భయ్యా. అబ్బా బాబా, పెద్దది అదంతా చూద్దాం. చూడండి మీరు కూడా, చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పొచ్చుగా. ఒక డైలాగ్ అందరి కోసం. కత్తి వాడడం మొదలెడితే నాకన్నా ఇంకెవరు బాగా వాడాడు. మీ పేరు బ్రో? సత్యబాబు. ఓకే. మీ పేరు అన్న? కన్నారావు. ఓకే. ఆల్ ది బెస్ట్ అన్న. జాగ్రత్త. కళ్ళు దుకాణం ఇగ్గో వచ్చేసింది లొకేషన్. కనిపిస్తున్నా లేదు? ప్రివెంట్ వైల్డ్ ఫైర్స్, ప్రొటెక్ట్ ఫారెస్ట్, నో క్యాంప్ ఫైర్స్, డూ నథింగ్ అనమాట. 5 స్టార్ అంటే 5 స్టార్ తిరుగుని పోవడమే. ఎవరు లేరు. ఎంత బాగుందో డెన్స్. యూ కెన్ ఫీల్ ఇన్ ద కెమెరా. మీరు రండి, మీరు ఎంజాయ్ చేయండి. అంతా పనే కాదు కదా. టేక్ సమ్ బ్రేక్. లైఫ్లో బ్రేక్ తీసుకోండి. సో ఆ మెమరీస్ అనేవి గ్యాదర్ చేసుకొని ఇంకొన్ని రోజులు పని చేయొచ్చు. అనిపిస్తూ ఉంటుంది కదా ప్రతిసారి, ఏంట్రా బాబు ఈ బతుకు అని. ఆ టైంలో రండి, కొంచెం రిఫ్రెష్ యువర్ మైండ్ని రిఫ్రెష్ చేసుకోండి. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదా, ఆ జ్ఞాపకాలు మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో ఏర్పరచుకొని పోండి. ఎంత బాగుందో చూడండి. యూఎస్సి ఇట్స్ డెన్స్ అన్నమాట. డెన్స్ అంటే డెన్స్. గోప్రోలో ఉన్న వరస్ట్ థింగ్ ఏంటంటే బ్యాటరీ. ఇందాకే 85 ఏమో చెప్పా, 62. ఇక్కడ కూర్చొని వండుకుంటే
పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే. ఎందుకు ఆలోచిస్తున్నా, నాకు పెళ్ళి కాలే కదా. ఈ ఛార్జింగ్ ఎక్కుతుందో దిగుతుంది ఫోన్కి. యాక్చువల్గా గోప్రోలో లేకపోయినా పర్లేదు, ఇంకా గోప్రోలో కంటే ఫోన్లో బాగుంటుంది. కాకపోతే ఇందులో క్లారిటీ ఉంటుంది, అందులో కూడా క్లారిటీ ఉంటుంది. బట్ ఇదేంటంటే రెజల్యూషన్ ఎక్కువ, ఇంకా అదంతా ఏమంటారు, ప్రతి FPS మంచిగా తీస్తుంది అన్నమాట కంపేర్ టు ఐఫోన్స్. బట్ ఐఫోన్స్లో ఎట్లా ఉందో అట్లా చూపిస్తుంది. నాకు ఇక్కడ చాలా గ్రీన్ ఉంది. ఎందుకురా అంత స్పీడ్గా? ఇంకా ముందుకు పోదాం. Yeah, we can see snakes over here. డెఫినెట్లీ పాము అయితే ఇక్కడ పడి చనిపోయినా నేను చాలా చూసా. ఈసారి క్యాప్చర్ చేస్తాను అంటే. అదే నాయన, ఏంద్రా ఈ రోడ్డు. కారు బండి వాళ్ళకి మంచి ఫీల్ వస్తుంది, కానీ టక్క టక్క వస్తుంది. జస్ట్ సీ అప్వర్డ్. అన్నా ఏమైంది? పెట్రోల్ అయిపోయిందా? చూసుకోలేదా? చూసుకోలేదు, మాది ఇక్కడ దగ్గర వచ్చాను. అయ్యా, పెట్రోల్ ఉన్నా ఇచ్చేది నేను. ఎవరికి ఫోన్ కూడా చేయరాదుగా. సిమ్లో సిగ్నల్ లేదా? అన్నా ఎవరిది? ఈ చెట్టు ఇదంతా అదేనా? ఇదే ఎర్రచందం ఇది? ఏంటి మద్ది చెట్టా? ఎట్ట తగిలింది? ఉన్నాడా? ఎప్పుడు? నిన్ననా? చీకట్లో కనపడలేదేమో. తగలేనా? ఈ చెట్టు చూడండి, పాము కాదు, రూట్సా? అది కూడా కాదు. కొన్ని అద్భుతాలు. నేచర్కి వస్తే ఇది అన్ని అద్భుతాలు ఉంటాయి. ఇప్పుడే ఒక బ్రో వాళ్ళు కలిసారు. సో టూ బైక్స్ అయితే వెళ్తున్నాయి. అందులో ఒక బ్రో గుర్తుపట్టిండు. వాళ్ళతో అంటుండు, ఎన్ని రోజులైంది ఇవాళ. ఇంకో ఇద్దరు ఒక బైక్ మీద ఒక అన్న గుర్తుపట్టాడు. సో సింగిల్ బైక్ మీద ఉంది ఆయన. వీళ్ళు ముగ్గురు ఒక సైడ్ ఆగి, వాళ్ళిద్దరిలో ఒక అన్న, ఎన్ని రోజులైంది అన్న స్టార్ట్ అయ్యాను. సో ఈ అన్న అంటుండు, మొన్నే స్టార్ట్ అయింది, నేను చూసా వీడియోలో అంటు. మనల్ని కూడా గుర్తుపడుతున్నారు.
జనాలు. అక్కడ ఒక 10 minutes అలా మాట్లాడా. నైస్ స్పీకర్స్ బ్రో, అందరూ మంచి మాట్లాడతారు. గోప్రో అంత చెత్త బ్యాటరీ సిస్టమ్ నేను ఏడా చూడలేదు. కోపం వస్తుంది కానీ వచ్చేసాం బ్రో, వచ్చేసాం. ఇక్కడే జంక్షన్స్ ఉంటాయన్నమాట. మనం రైట్ తీసుకోవాలి, లెఫ్ట్కి వెళ్తే మన మారేడుమిల్లి. ఇదే ఇటువైపు లంబసింగి, ఇటువైపు అయితే మారేడుమిల్లి. మనం మారేడుమిల్లి పోతాం. లంబసింగి పోయే రోడ్డు ఉంటుందబ్బా, భయం 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 భయం, భయపడాలి. తినలేదు దాని మీద చూసారా మన కోసం ఏమేమి రెడీగా ఉన్నాయి. ముందు పులి ఉంది, అడవి దున్నా ఉంది. ఇటు వెళ్తే పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉంటుంది, లెఫ్ట్ లంబసింగి వైపు వెళ్తే. ఇక్కడ మోతుగూడెం, డొంకరాయి వెళ్తే ఇటువైపు, లంబసింగి స్ట్రైట్. ఇక్కడ పొల్లూరు వాటర్ ఫాల్స్ టేక్స్ 25 kilometers. చింతూరు డివిజన్, చింతూరు లక్కవరం రేంజ్. సో తులసిపాక ఇస్ ద లాస్ట్ విలేజ్ ఘాటికి ముందు. ఆ తర్వాత ఇంకా ఉంటాయి కానీ కొండ లోపల ఉంటాయి. సో కొండ దాటాలన్నమాట. సో ఇప్పుడైతే మనం తులసిపాక అనే ఊరికైతే వచ్చాం. మీరైతే ఇప్పుడు చూడండి, గోధుమల నుంచి మొదలు పెట్టుకొని ప్రతివి, అడవిలో దొరికే ప్రతివి, అది సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. సన్ఫ్లవర్ సీడ్స్ ప్రతివి A to Z. సో ఇవన్నీ తింటే ఏంటంటే పుష్టిగా మంచిగా ఉంటాం అన్నమాట. చూడండి ఒకసారి. ఏంటమ్మా ఇవి? తెల్లవి సన్ఫ్లవర్ సీడ్స్, ఏమో గుమ్మడి గింజలా? అచ్చా. ఇవి సోయాబీన్స్. ఇవి సోయాబీన్స్. పల్లీలు, బొబ్బర్లు, ఇవి పెసర్లు, ఈ బొబ్బర్లేనా? ఇవి ఏంటది? బీన్సా? ఆహా, తెల్ల బొబ్బర్లు, మినపప్పు, కందిపప్పు. ఇది కొత్తగా చూస్తాను నేను. అచ్చా, బ్లాక్ రైస్ ఇవి మంచిదా? ఆహా, ఇంకెక్కడ చూడలే నేను ఇప్పుడు దాకా. ఇవి రెడ్ రైసా? ఆహా, ఓకే. ఇవమ్మా తేనె, ప్యూర్ తేనె. అవి ఇవి, ఇది కూడా తేనె, నూనె, తిప్పే నూనె. ఇది తేనె. ఇవంతా ఇది మన నూనెలో వేసుకొని, నూనె వేడి చేసి వేసుకోవడం కదా? ఓకే, తలకు పెట్టుకోవాలి. ఇవన్నీ ఇక బిర్యానీ సామాన్లుగా అమ్మ? కావా? ఏంటి? కరక్కాయ, అవి పసుపు ముంతలు. ఇవి ఇప్ప పువ్వా? ఏం చేస్తారు ఇవి? తలకేనా? తింటారా? రాములవారి ప్రసాదమా? అచ్చా. ఈ దేనికి వస్తాయి అమ్మాయి? వట్టి వేరా? ఓకే. ఇక్కడ చూసుకుంటే ఇక హెల్దీ ప్రోటీన్స్ మొత్తం ఈడే ఉన్నాయన్నమాట.
ఇంకా 11:17 అవుతుంది. ఈ రోడ్డు దగ్గర వండేసుకున్నాం ఇక్కడ కూర్చొని. ఇన్ని డేస్ తర్వాత నేను వండుకోవాలి, ఫర్ ద ఫస్ట్ టైం వండుకోవాలి. ఈ బ్యాగ్లో అయితే మొత్తం ఉన్నాయి, వండేసుకుందాం. ఇప్పుడు వండుదామా, ముందుకెళ్దామా? చాలా ఎత్తు ఉంటుంది అబ్బా ముందు, అదే ఆలోచిస్తున్నా. ఎట్లయినా ఉండాల్సిందే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు వండి సరే ఆ టైంకి అలసిపోయి వండుకుంటామా లేదా? వండేద్దాం, ఇంకేం చేయలేము, ఇంకా వండుదాం. ఏం లే, ఇక మ్యాగీ వండుకోవడమే ఇక్కడ కూర్చొని. సో ఇప్పుడు మొత్తం సెటప్ చేసి పెడతా మొత్తం, అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే खुला जंगल में आसमां, డోంట్ నో. యాక్చువల్గా ఒక కారు ఇలా వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చి వెళ్ళిపోయింది. కొంచెం క్లీన్ చేద్దాం. ఓ వస్తుంది. ఇదే అనమాట, ఇదంతా నీళ్ళు పడ్డాయి. సో ఇదంతా ఏంటంటే వి యాక్చువల్లీ యూస్ టు డూ క్యాంపింగ్ అనమాట. సో అప్పుడుదే ఇట్లా. ఇది బ్యూటన్ గ్యాస్ అనమాట. మరీ రోడ్డు మీద ఉన్నావా? లేదులే, ఉంటే లేద్దాం. లెట్స్ లైట్ ఇట్ అప్. ఇన్ని రోజులు వీడియో చూస్తున్నందు మీకు కూడా అబ్బా ఈరోజు కుకింగ్ చేస్తాండ అనిపిస్తుంటుంది కదా. మనకి ఇక్కడ స్టాండ్స్ ఉంటాయి. అమ్మ ప్రేమగా సున్నుండలు అయితే ఇచ్చిన, అది ఎప్పుడు దాకా ఓపెన్ చేయలేదు. ఆన్ చేద్దాం. ఆన్ అయింది. మనకు ఉంది ఇంకో బొచ్చ, కానీ అది పెద్దగా ఉంటుంది. ఎందుకు ఇక ఇంట్లోనే చేద్దాం. కొంచెం ఈజీగా ఉంటుంది కదా కడగడానికి కూడా. ఫైర్ ఎక్కువ వస్తుందా? నెట్ వస్తుంది ఇక్కడ.
చాలే ఈ కుకింగ్ వీడియో మొత్తం ఎవడు చూస్తాడు, చేసేదే చికెన్ మ్యాగీగా. ఏంటి సౌండ్? అబ్బా బాబా బాబా, యాక్చువల్లీ ఇది తీసేస్తా ఇది మాత్రం చూపించాల్సింది. ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి వాటర్. చూడండి, మీకు ఫిషెస్ కనిపిస్తున్నాయి ఒకటేనా? క్లియర్ కదా. ఒక్కటి కూడా లేదు ఫిష్. ముందుకెళ్దాం. రోడ్ చూడండి, కిందకి ఆ బండి చూడండి. సో ఇలా చేప లెక్క ఇంకా చాలా కింద మొత్తం కోతులే. అబ్బా, ఎక్కడ చూసినా కోతులే. ఇప్పుడు చూడండి, ఆ లారీ వస్తుంది. అదే పైకి వచ్చి ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎలా వస్తుందో. కిందకు వచ్చేస్తామా మొత్తం. కిందకు వచ్చేసింది. ఆ అన్న కూడా రేజ్ చేస్తాడు మొత్తం. చాలా కష్టంగా ఉంది. నన్ను చూడండి, మొత్తం చెమట. ముందుగా వెళ్దాం.